హాయ్ హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు 27 ఆగస్టు 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆర్టికల్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో కరోనా జాతి వైరస్లకు అన్నిటినీ కట్టడి చేసే టీకా. ఓకే, సో కరోనాలో మనం చాలా వరకు రూపాంతరాలు చెందుతుందని చెప్పుకున్నాం కదా. సో ఆ రూపాంతరాలు అన్నింటినీ కూడా కట్టడి చేసే టీకా అయితే రాబోతుందంట. సో అభివృద్ధి చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మనందరికీ తెలుసు కదా. అండ్ సింథటిక్ డిఎన్ఏ అండ్ 3D కంప్యూటింగ్ సాంకేతిక సాయంతో ఈ యొక్క కేంబ్రిడ్జ్ వాళ్ళు ఈ టీకాని డెవలప్ చేస్తున్నారు. సో అదేంటో ఒక్కసారి మనము చూద్దాం. కరోనాతో పాటు ఆ జాతిని చెందిన అన్ని రకాల వైరస్లను కూడా ఎదుర్కొనే విధంగా టీకాను డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నామని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనౌన్స్ చేసింది. కరోనా జాతికి చెందిన అన్ని రకాల వైరస్ల జన్యు క్రమాలను ఉపయోగించి DIOS కోవాక్స్-2 అనే ఒక వ్యాక్సిన్ని ఇప్పటికే డెవలప్ చేశారంట. ఓకే, పేరు గుర్తుపెట్టుకోండి. DIOS కోవాక్స్-2 అనే ఒక వ్యాక్సిన్ డెవలప్ చేశారు. అండ్ దానిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని బుధవారం కేంబ్రిడ్జి ట్రయల్స్ విజయవంతమైన తరువాత రోగులకి నొప్పి కలగకుండా స్ప్రింగ్ పవర్డ్ జెట్ ఇంజెక్షన్ సూది లేకుండా టీకాను శరీరంలోకి ఎక్కించడం ద్వారా ఈ టీకాను వేస్తామని తెలిపారు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇలాంటివి మనము ఇప్పుడు కూడా ఒక ఆర్టికల్లో మనకి ఇలాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. ఇలా ఈ స్ప్రింగ్ పవర్డ్ జెట్ ఇంజెక్షన్. సో దీన్ని అర్థమైందంటే సూది లేకుండా టీకాను శరీరంలోకి పంపిస్తారనమాట. అది కూడా నొప్పి లేకుండా అంట. ఓకేనా, అది. సో దీని ద్వారా టీకాను వేస్తారంట. COVID-19 వైరస్ నిర్మాణాన్ని 3D కంప్యూటింగ్ మోడలింగ్ ద్వారా విశ్లేషించి టీకాను డెవలప్ చేశారంట. భవిష్యత్తులో జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశం ఉన్న సార్స్ కానీ మెర్స్ వంటి కరోనా జాతి వైరస్ల రకాలు కూడా కట్టడి చేసేలా ఈ టీకాను డెవలప్ చేశారంట. దీనికోసం ఆయా వైరస్ జన్యు క్రమాలను కూడా విశ్లేషించామని ఆ యొక్క పరిశోధకులు అయితే చెప్తున్నారు, కేంబ్రిడ్జ్ పరిశోధకులు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు చాలు, ఇంకా ఇంతకు మించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఆల్ ఇన్ వన్ టీకాని ఎందుకు అన్నామంటే కరోనా వైరస్లో రూపాంతరాలు చెందుతున్న ఆ వైరస్ ఉంది కదా. సో అది ఏ విధంగా అయినా సరే మన మీద ఎఫెక్ట్ చూపించినా సరే దాన్ని తట్టుకునే విధంగా ఈ యొక్క వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కేంబ్రిడ్జ్ వీళ్ళు ఏ పేరుతో తయారు చేశారు ఇప్పటికే? DIOS కోవాక్స్-2. ఓకే, నెక్స్ట్ ఇక స్విచ్ నొక్కితే రూమ్ శానిటైజేషన్, రిమోట్ కంట్రోల్తో పనిచేసే రూమ్ శానిటైజర్ వాల్తేర్ డీజిల్ లోకోషెడ్ సిబ్బంది రూపకల్పన. చూడండి, కోవిడ్ నివారణ చర్యలు ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దీని ఒక ఇమేజ్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డీజిల్ లోకోషెడ్ సిబ్బంది మరో అధునాతన పరికరాన్ని డెవలప్ చేసింది. డీజిల్ లోకోషెడ్ ఇప్పటికే పెడల్ ఆపరేటెడ్ హ్యాండ్ క్యాష్ బేసిన్స్, హ్యాండ్ శానిటైజర్ అండ్ డిస్పెన్సర్స్, పేపర్ ఫైల్ శానిటైజర్స్, కరెన్సీ శానిటైజర్స్ వంటి పలు పరికరాలను తయారు చేసి ఆ రైల్వే కార్యాలయాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా రిమోట్ కంట్రోల్ సాయంతో పనిచేసే UVC అంటే అల్ట్రా వైలెట్ క్యాథోడ్ రూమ్ శానిటైజర్ను డెవలప్ చేశారు. అయితే వాళ్ళ దగ్గర పనికి రాకుండా పోయిన వస్తువులను ఉపయోగించి ఈ యొక్క డివైజ్ను డెవలప్ చేశారంట. సో పనికిరాని పెడల్ ప్యాన్ స్టాండ్ను UVC ల్యాబ్స్ను అమర్చి దానిని రిమోట్ కంట్రోల్కు అనుసంధానించారు. రిమోట్ సాయంతో 30 మీటర్ల దూరం నుంచి దీనిని నియంత్రించవచ్చు. అవసరాన్ని బట్టి ఒక గది నుంచి మరో గదికి తీసుకెళ్లేందుకు దీనికి చక్రాలను కూడా డెవలప్ చేశారు. 400 చదరపు అడుగుల గదిని 30 నిమిషాల్లో, చిన్న గదిని 15 నిమిషాల్లో ఇది శానిటైజ్ చేస్తుంది. అండ్ అల్ట్రా వైలెట్ కిరణాలు ప్రసరించిన ప్రాంతంలో ఉన్న వైరస్, బ్యాక్టీరియాలు నశిస్తాయి. 2 పరికరాలను DRM కార్యాలయంలో మరో 2 డివిజనల్ రైల్వే ఆసుపత్రుల్లో సిద్ధం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. సో డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ నాయకత్వంలో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ SK పాత్రో పర్యవేక్షణలో డీజిల్ లోకోషెడ్ టీం ఈ ఆవిష్కరణ చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ AK త్రిపాఠి ఒక ప్రకటనలో అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సాగులో నెంబర్ 1, ఇది తెలంగాణకు సంబంధించిన న్యూస్ అండి.
ఈ వానాకాలంలో పంటల సాగులో మన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డు సృష్టించింది. గత ఖరీఫ్ సీజన్లో సాగైన పంటలతో పోలిస్తే ఈ ఏడాది సాగులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందంట తెలంగాణ. గత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా ఈ ఏడాది 36.59% వృద్ధితో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అంటే 32 కోట్లు ఎక్స్ట్రాగా సాగు చేయడం జరిగింది. తెలంగాణలో తర్వాత పంటల సాగు వృద్ధిలో 36%లో జార్ఖండ్ అండ్ 35.14% పెరుగుదలతో తమిళనాడు వరుసగా 1-2 స్థానాల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక రాష్ట్రంలో పంటల సాగు విషయానికి వస్తే ఈ ఏడాది ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది 41.76 లక్షల ఎకరాల కంటే 5 లక్షల ఎకరాల్లో అదనంగా అంటే 46.55 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడాలని. బట్ వాళ్ళు అనుకున్నంత రీచ్ రాకపోయినా సో దగ్గరగా వచ్చింది ఆ రీచ్, అది మ్యాటర్. సో నాట్లు పడ్డాయని వ్యవసాయ శాఖ తాజా నివేదిక అయితే వెల్లడించింది. ఇక పత్తి సాగు లక్ష్యం చూసుకుంటే 60.16 లక్షల ఎకరాలు కాగా దాదాపు లక్ష్యానికి దగ్గరగా 58.92 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయితే జరిగిందంట తెలంగాణలో. ఓకే, అండ్ వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్న ఈ విషయాన్ని అంతా కూడా. నెక్స్ట్ మొత్తం మీద బుధవారం నాటి సాధారణ సాగు విస్తరణలో 122% అంటే ఇక్కడ చూడండి 1,26,17,926 ఎకరాల్లో ప్రధాన పంటలు తెలంగాణలో ఈ సంవత్సరం సాగు అవడం జరిగింది. అవి ఏంటంటే మిర్చి, చెరకు లాంటి ఉద్యానవన పంటలు మరో 8,68,125 ఎకరాల్లో సాగయ్యాయి. దీంతో అన్ని పంటలు కలిపి సో 1,34,86,051 ఎకరాల్లో మొత్తము వ్యవసాయం అనేది సాగు అయిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఓకే, సో ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇక్కడ మనం బాగా మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సింది ఈ పట్టిక. బుధవారం నాటికి రాష్ట్రంలో సాగైన వివిధ పంటలు వివరాలు అవి కూడా ఎకరాల్లో చూద్దాం. ఓకేనా, పంట విస్తీర్ణం ఎకరాల్లో. వరి చూసుకుంటే 46,55,499 ఎకరాల్లో వరి అయితే సాగు చేశారు తెలంగాణలో. అండ్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, పంట పండించడంలో అంటే సాగు చేయడంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఈ సంవత్సరం, అది గుర్తుపెట్టుకోవాలి. జొన్న చూసుకుంటే 1,281 ఎకరాల్లో పండించడం జరిగింది, సాగు చేశారు. మొక్కజొన్న చూసుకుంటే 2,10,388 ఎకరాల్లో పండించారు. కందులు చూసుకుంటే 10,40,456 ఎకరాల్లో పండించారు. పెసలు చూసుకుంటే 1,52,055 ఎకరాల్లో సాగు చేశారు. వేరుశెనగ చూసుకుంటే 33,290 ఎకరాల్లో సాగు చేశారు. సోయాబీన్ చూసుకుంటే 3,90,966 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి చూసుకుంటే 58,92,916 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. సో ఇందులో అత్యధికంగా పత్తినే ఎక్కువగా సాగు చేయడం జరిగింది, తర్వాత వరిని సాగు చేశారు. సో ఆ తర్వాత వచ్చేసి కందులు ఎక్కువగా సాగు చేయడం జరిగింది, దాని తర్వాత మొక్కజొన్న, ఆ తర్వాత జొన్న, లాస్ట్గా వేరుశెనగని అతి తక్కువగా ఇది చేశారు. సో మొక్కజొన్న కంటే ముందు సోయాబీన్ని ఎక్కువగా సాగు చేయడం జరిగింది. ఓకే, ఇందులో టాప్గా చూసుకుంటే పత్తిని ఎక్కువగా తెలంగాణలో సాగు చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బీ పోస్ట్కు ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డు అండి. మహిళా స్వయం సహాయక సంఘాల సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన బ్లాక్ చైన్ టెక్నాలజీ, దీన్నే బీ పోస్ట్ అంటారు. ఇది వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవకు ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డు 2020 దక్కింది. ఈ అవార్డును బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం డైరెక్టర్ రమాదేవి స్వీకరించారు. కాగ్నిటో చైన్ స్టార్టప్ రూపొందించిన బ్లాక్ చైన్ ప్రొటెక్షన్ ఆఫ్ శ్రీనిధి ట్రాన్సాక్షన్స్ బీ పోస్ట్ యాప్ ద్వారా, గుర్తుపెట్టుకోండి, సో ఈ యాప్ ద్వారా ఎన్హెచ్జి మహిళలు ఆర్థిక లావాదేవీలు సులభతరం కానున్నాయి. బీ పోస్ట్ ద్వారా ఎస్హెచ్జి మహిళలు లావాదేవీలు నిర్వహణతో పాటు క్రెడిట్ రేటింగ్ కూడా పొందే వీలుంటుంది. క్రెడిట్ రేటింగ్లను ఇతర ఫైనాన్షియల్ సంస్థలతో పంచుకునే అవకాశం ఉండడంతో ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం సంక్షోభ సమయంలో చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేవారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ విధానం ఎంతో లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రయోగాత్మకంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.5 లక్షల మంది ఎస్హెచ్జి మహిళలకు ఇప్పటికే బీ పోస్ట్ ద్వారా రుణ వితరణ చెల్లింపులు చేస్తున్నారు. పౌర సేవలను అందించడంలో టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందంజలో ఉండడం హర్షణీయమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే,
బీఫోస్ట్కు ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డు. నెక్స్ట్ భవిష్యత్తు రక్షణ అవసరాలపై కమిటీ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చూడండి, రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా డిఫెన్స్ ల్యాబొరేటరీల విధానాలు నిర్ణయించేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ 5 సభ్యుల నిపుణుల కమిటీని అయితే ఏర్పాటు చేసింది. సో ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ వి రామ్ గోపాల్ రావు అధ్యక్షుడిగా ఉంటారన్నమాట ఈ కమిటీకి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కమిటీ బుధవారం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భవిష్యత్తు రక్షణ యుద్ధ క్షేత్రాల అవసరాల ప్రతిపాదికన డిఆర్డిఓ ల్యాబులు ఉంటాయి కదా, సో డిఆర్డిఓ ల్యాబులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. బట్ ఎన్ని ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అవి సైంటిఫిక్గా కావచ్చు, అండ్ టెక్నికల్గా కావచ్చు, అండ్ హార్డ్వేర్గా కావచ్చు, అన్ని విధాలుగా ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అయితే ఈ ల్యాబొరేటరీస్లో రక్షణ యుద్ధ క్షేత్రాల అవసరాలను తీర్చే విధంగా, వీటిని డెవలప్ చేసే విధంగా, సో వీటికి మార్గనిర్దేశకాలు సిఫార్సు చేయడానికి డిఆర్డిఓ 5 కలిగిన నిపుణుల కమిటీని డెవలప్ చేసింది. ఈ యొక్క కమిటీకి ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ వి రామ్ గోపాల్ రావు గారు అధ్యక్షతగా ఉంటారనమాట. ఇది మ్యాటర్. సో అండ్ అంతేకాకుండా డిఆర్డిఓ చైర్మన్గా జి సతీష్ గారిని ఇంకో 2 years పాటు అతని యొక్క పదవిని ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. అది నిన్న మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. మీకు ఇక్కడ ఒక యంత్రం కనబడుతుంది కదా, ఇప్పుడు ఈ యంత్రం గురించే మనం డిస్కస్ చేసుకోవాలి. సో నన్ను చాలామంది అన్న తెలంగాణ న్యూస్ చెప్పండి అని అన్నారు. సో నేను అందుకని కొంచెం ఎర్లీగా లేచి తెలంగాణకు సంబంధించి తెలంగాణ సాక్షి, నమస్తే తెలంగాణ, యాక్చువల్గా నేను మొన్నటి వరకు నేను ఓన్లీ నమస్తే తెలంగాణ తీసుకుంటున్నా. సో నమస్తే తెలంగాణలో ఎక్కువగా వాళ్ళు ఇంటర్నేషనల్ బాగా హైలైట్ చేస్తారు, నేషనల్ ఇంటర్నేషనల్ న్యూసెస్ని. సో నేను అవే పెట్టుకుంటూ వచ్చాను. బట్ చాలామంది అన్న తెలంగాణ కూడా ఇంక్లూడ్ చేయని చెప్పడంతో మరి తెలంగాణ కూడా ఇంక్లూడ్ చేయాలి కదా అని, అంటే మరి తెలంగాణ అడుగుతున్నారు మరి ఎక్కువగాని, అందుకని నేను ఇంకొన్ని ఎక్స్ట్రా పేపర్స్ని అయితే సెర్చ్ చేయడం జరిగింది. సో అందులో నాకు ఇవన్నీ దొరకడం జరిగింది. చూడండి, సో రోబోటిక్ శానిటైజర్ వాహనం అండి. సో చాలా ఉన్నాయి కదా, ఇది ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. అంటే ఆ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన దాని పేరు ఏమి అడగవచ్చు, లేదా అదేంటి అడగవచ్చు, ఇదేంటి అడగవచ్చు. కాబట్టి మనం ప్రతి కంపెనీ తయారు చేసిన ఒక వెహికల్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని వాడుకు బట్టి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్యూచర్లో అడుగుతారు, లేదంటే దాని ఇంపాక్ట్ బట్టి అడగడం జరుగుతుంది. చూడండి, రోబోటిక్ శానిటైజర్ వాహనానికి రూపకల్పన చేసే ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్ సైన్స్ సొసైటీస్ చేసిన కృషిని, ఓకేనా, వాళ్ళు ఉత్పత్తి చేశారండి. హైదరాబాద్ సైన్స్ సొసైటీ వాళ్ళు డెవలప్ చేశారు ఈ రోబోని. సో ఇది ఏం చేస్తుంది అంటే శానిటైజర్ చేస్తుంది అనమాట ఆ రోబోట్ అనేది. వీళ్ళ కృషికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ గారు ప్రశంసించారనమాట. సో హైదరాబాద్ సొసైటీస్ ప్రతినిధులు త్రిపుర నేని వరప్రసాద్, సంజర్ అలీఖాన్ రోబోటిక్ శానిటైజర్ వాహనం గురించి బుధవారం రాజ్భవన్లో గవర్నర్కి ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. కరోనా సవాళ్ళను ఎదుర్కోవడానికి, అధిగమించడానికి కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని సందర్భంగా గవర్నరు పిలుపునివ్వడం కూడా జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎంతవరకు తెలంగాణ గవర్నర్ దగ్గర వీళ్ళు ప్రదర్శన చేశారండి. హైదరాబాద్ వాళ్ళు సైన్స్ సొసైటీ వాళ్ళు ఈ యొక్క శానిటైజర్ రోబోని డెవలప్ చేశారనమాట. ఓకేనా, ఇక్కడ మీకు ఉంది కదా, దీన్ని చూడండి ఎలా ఉందో. సో మనకి ఒక ఆర్మీ ట్యాంక్లా ఉంది కదా, యుద్ధ ట్యాంక్ లాగా, అలా అనమాట. సో నెక్స్ట్ ఊబర్ నుంచి అద్దె ఆటోల సర్వీస్ అండి. ఇప్పటి వరకు మనం ఊబర్ అనేది లైక్ ఓన్లీ కార్ల మీద మాత్రమే మనం ట్రావెల్ చేసేవాళ్ళం. ఇకపై అద్దె ఆటోలు కూడా సర్వీస్ని ప్రారంభించిందనమాట ఊబరు. ఈ సర్వీస్ భాగంగా ప్రయాణికుడు గంటల రూపంలో ఆటోతో పాటు డ్రైవర్ బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే వివిధ స్టాంపుల వద్ద ఆటో నిలుపుకునే స్వేచ్ఛ బుకింగ్ చేసుకునే ప్రయాణికుడికి ఉంటుందని ఊబర్ తెలిపింది. సో ప్రస్తుతం 1 గంట లేదా 10 కిలోమీటర్ల దూరానికి 169 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది బాగా ఎక్కువ. గరిష్టంగా 8 గంటల వరకు ఆటోను బుక్ చేసుకునే సదుపాయం ఉందని కంపెనీ వివరించింది. సో 8 గంటల వరకు 169 రూపాయలు అంటే పర్లేదు, కానీ 10 కిలోమీటర్లు ఓన్లీ ఛార్జెస్ 169 రూపాయలు ఇవ్వాలంటే కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే 10 రూపాయలకి అయ్యేది ఆటో ఛార్జ్ మహా అయితే 50 రూపాయలు, అంతకంటే ఎక్కువ అవ్వదు. ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఆటో వాడికి సర్వీస్కి కావాలంటే ఇంకొక 20 వేసుకొని ఒక 100 రూపాయలైనా రౌండ్ ఫిగర్ చేయాలి. కానీ 169 రూపాయలు అంటే ఈజీగా 170 రూపాయలు అనేది ఎక్కువైన రేటు. సరే, ఏదైనా సరే ఇలాంటి ఒక సర్వీస్ని స్టార్ట్ చేసిన మొదటి కంపెనీ ఏదైనా ఉందంటే అది ఊబరే. సో ఈ సర్వీస్ బెంగళూరుతో పాటు ఢిల్లీ, ముంబై అండ్ హైదరాబాద్, చెన్నై, పూణే నగరాల్లో అందుబాటులో ఉందని, త్వరలో టైర్ 2 నగరాల్లో అందుబాటులోకి తెస్తామని ఊబర్ చెప్తోంది. యాక్చువల్గా మనకి ఇంతకుముందు ఒక యాప్ వచ్చింది. ఆ యాప్ పేరు ఏదో ఉంటుంది, యూతోనో వైతోనో. అదేంటంటే ఓన్లీ మనము బుక్ చేసుకొని వచ్చి మనం ఎక్కి వెళ్ళిపోవడమే. బట్ ఏంటంటే మనం ఆటో నడుపుకోవాలన్నా సరే
సో మనం ఆటోలు ఎక్కి వెళ్ళాలనుకున్నా సరే మనకి ఆ వెసులుబాటు అయితే ఉంది ఇందులో, అది మ్యాటర్. ఆటోను కూడా మనం అద్దెకి తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఒక సర్వీస్ని స్టార్ట్ చేసిన మొదటి కంపెనీ ఊబరే. అది ఫస్ట్ బెంగళూరులో అండ్ అంతేకాకుండా కొన్ని సిటీస్లో, లైక్ అందులో హైదరాబాద్ కూడా ఉంటుంది. హైదరాబాదు, చెన్నై ఎక్కువగా, ఎందుకంటే ఇవే మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి మ్యాక్సిమం ఇక్కడే వాళ్ళు వీటి సర్వీసెస్ని దించుతారు ఎక్కువగా. పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుంది, వీటి వాడకం ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళ అనాలిటిక్స్లో ఊహించుకొని దీన్ని తీసుకొస్తారు. నెక్స్ట్, రుణాల చెల్లింపుల్లో మన అక్క చెల్లెళ్ళే టాప్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ అండి. పొదుపు సంఘాల రుణ చెల్లింపులపై కేంద్రం నివేదికను విడుదల చేసింది. ఏపీలో సకాలంలో చెల్లిస్తున్న మహిళల శాతం 99.22. ఓకే, గుర్తుపెట్టుకోండి. 6 ఏళ్ల క్రితం అప్పటి సర్కారు మోసం నుంచి పొదుపు సంఘం, ఇది సాక్షిలో వచ్చింది, అందుకే లైన్ అలాగే ఉంటుంది. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పటి పాలకులు ఆ హామీని మర్చిపోయారు. ఇదంతా మనకు అవసరం లేని విషయం. సో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో మన ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల మహిళలు ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో ఉందంట. అంటే ఎవరైతే పొదుపు సంఘాలు ఉంటాయో, లైక్ డ్వాక్రా సంఘాలు అంటాం కదా, ఆ సంఘాల ద్వారా ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందంట. సో పెర్ఫార్మెన్స్ రివ్యూ కమిటీ సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల్లో పొదుపు సంఘాల రుణ చెల్లింపులపై ఒక నివేదికను డెవలప్ చేసింది. సో ఆ నివేదికలో ఈ విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. రుణాలు తీసుకున్న మన రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల్లో 99.22% మంది ఎగ్జాక్ట్ టైంలో వాటిని రిటర్న్ చేస్తున్నారంట. సో 99 అంటే ఏం తక్కువ కాదు, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నట్టే. ఇంకా అంటే కేవలం 0.78% రుణ మొత్తం మాత్రమే బ్యాంకులో నిరర్ధక ఆస్తుల జాబితాలో పేర్కొంటున్నట్లు ఆ నివేదిక అనౌన్స్ చేసింది. ఉత్తరప్రదేశ్లో 36.2%, పంజాబ్లో 19.25%, ఉత్తరాఖండ్లో 18.32%, హర్యానాలో 10.18% మహిళలు తమ పొదుపు సంఘాల పేరుతో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం లేదని అవి నివేదిక చెప్పింది. గుర్తుపెట్టుకోండి. సో ఉత్తరప్రదేశ్ పాపులేషన్లో అన్నింట్లో పెద్దది, బట్ వాళ్ళు చెల్లించడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దేశంలో 29 రాష్ట్రాలు సగటును పరిశీలించిన 2.37% మేర పొదుపు సంఘాల రుణాలు ఎన్పిఏ జాబితాలో ఉన్నాయంట. అండ్ మన రాష్ట్రంలో 11,48,731 పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి 28,814 కోట్ల రుణాలు తీసుకున్నారంట. అందులో కేవలం 16,354 సంఘాలకు సంబంధించిన 226.18 కోట్లు బకాయిలు మాత్రమే ఎన్పిఏల జాబితాలో ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఓకేనా. సో అది మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే ఇదే అనమాట. ఎన్పిఏ అంటే బ్యాంకుల నిరర్ధక ఆస్తులు అనమాట. ఓకే. సో అది చాలా ఇంపార్టెంట్, ఇది ఫ్యూచర్లో అడగవచ్చు ఎక్కడైనా సరే. తెలంగాణ బీ పోస్ట్ ఆల్రెడీ నేను చెప్పేశాను, మళ్ళీ కట్ చేయడం జరిగింది, సారీ. అండ్ రిలయన్స్ O2C గ్రూప్ అధ్యక్షుడిగా సంజీవ్ సింగ్ అండి. రిలయన్స్ ఆయిల్ కార్ప్ని ఐఓసి అంటారు. దీని యొక్క మాజీ చైర్మన్ సంజీవ్ సింగ్ గారు ఇప్పుడు ప్రజెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రీల్లో చేరారు. రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారం గ్రూప్ అధ్యక్షుడిగా నియమిస్తూ రిలయన్స్ నిర్ణయం తీసుకుంది. ఓకేనా. ఇండియన్ ఆయిల్ కార్ప్లో ఐఓసికి మాజీ చైర్మన్ అయిన వ్యక్తి ఇప్పుడు రిలయన్స్ కెమికల్స్ వ్యాపారం, ఓకేనా, ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ గ్రూప్ అధ్యక్షుడిగా నియమిస్తూ రిలయన్స్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు రిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిటల్ ఆర్ మోస్వాని తెలియజేశారు. ఐఓసి చైర్మన్గా జూన్ 30న ఆయన పదవి విరమణ చేశారు. రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారం నాయకత్వం బృందంలో భాగస్వామిగా ఉంటారని ఒక ప్రకటనలో అనౌన్స్ చేశారు. O2C వ్యాపారానికి వెన్నెముక లాంటి గ్రూపు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, దీన్ని GMS అంటారు. సంజీవ్ నడిపించనున్నారు ఈ యొక్క పర్టికులర్ ఈ గ్రూప్ని. సో 3 నుండి 4 నెలల్లో క్రమంగా నాయకత్వ బృందంతో సంజీవ్ కలిసి పనిచేస్తారని మేస్వాని చెప్పడం జరిగింది. సో మేస్వాని ఎవరండి? రియల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట. హిటల్ ఆర్ మోస్వాని గారు అయితే అనౌన్స్ చేశారు. ఎవరు? సంజీవ్ సింగ్ గురించి. సంజీవ్ గురించి ఎవరు? ఇప్పుడు O2C గ్రూప్ అధ్యక్షుడిగా ఉంటారు. అంటే ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్కి గ్రూప్కి అధ్యక్షుడిగా పనిచేస్తారనమాట. ఇంతకుముందు ఇతను ఇండియన్ ఆయిల్ కార్ప్లో చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు పదవి విరమణ చేశారనమాట జూన్ 30న. నెక్స్ట్ వన్డేల్లో విరాట్ రోహిత్ల టాప్. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 871 అండ్ ఓపెనర్ రోహిత్ శర్మ 855 ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్లోనే కొనసాగుతున్నారు.
సో ఎప్పటికప్పుడు ఐసీసీ అనేది ర్యాంకింగ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ర్యాంకింగ్స్ని రిలీజ్ చేస్తుందంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మ్యాచ్ ఆడుతూ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో లెక్కించి చెప్పాల్సి ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో అందులో భాగంగా కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా టాప్లోనే కొనసాగుతున్నారంట. కోహ్లీ నెంబర్ 1, శర్మ నెంబర్ 2 స్థానాల్లో ఉన్నారు. సో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ను బుధవారం అనౌన్స్ చేశారు. టెస్టుల్లో ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో నెంబర్ 1లో ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పింది మన ఇండియా ప్లేయర్స్లో నెంబర్ 1, 2 ప్లేసుల్లో కోహ్లీ, శర్మ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే స్మిత్ గారు 911 పాయింట్లు నెంబర్ 1లో ఉన్నారు. ఆ తర్వాత కోహ్లీ 886లో ఉన్నారు, సెకండ్ ప్లేసు మన ఇండియా ప్లేయరు అండ్ క్యాప్టెన్. అండ్ T20 ర్యాంకింగ్స్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 823 రెండో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ 879తో తొలి స్థానంలో కొనసాగుతున్నారనమాట. సో పాకిస్తాన్కి. ఆ తర్వాత ఆరోన్ ఫించ్ 820 ఉన్నాడు. వన్డే బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్ 722 తొలి స్థానంలో ఉన్నారు. టీమిండియా పెసర్ బుమ్రా 719తో రెండో స్థానంలో ఉండడం జరిగిందనమాట వన్డే బౌలింగ్లో. అండ్ జట్టు పరంగా టెస్టుల్లో చూసుకుంటే ఆసీస్ 1, కివీస్ 2, భారత్ 3వ స్థానంలో. వన్డేల్లో ఇంగ్లాండ్, టీమిండియాలు 1, 2 స్థానాల్లో నిలవడం జరిగింది. సో T20లో ఆసీస్ 1వ అండ్ ఇంగ్లాండ్ 2వ, భారత్ 3వ స్థానంలో నిల్చున్నాయి. ఇక్కడ నేను సిరీస్ చెప్తున్నా, T20 సిరీస్ కానీ, నెక్స్ట్ వన్డేస్ అని, నెక్స్ట్ వచ్చేసి వన్డే బౌలింగ్లు అని, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటేనే నేను చెప్పిన ర్యాంకింగ్స్ అనేవి ఆ వన్డేస్లో రిలేటెడ్గా ఉంటాయన్నమాట. అంటే ఏ వన్డేలో ఎవరెవరు ఎందులో టాప్ ఉన్నారు అనేదే చెప్తున్నాను ఇక్కడ. మీరు అదే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో అది కానీ మీరు మిస్ అయ్యి ఓన్లీ మీరు పాయింట్లు ఒకటే వింటే ఆ పాయింట్లు ఎందులోవి దేనికి అర్థం కాకుండా పోతుంది. ఓకేనా? సో ఒక్కసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ వినండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎడిటోర్లు అండి. సమగ్ర వికాసానికి నారు నీరు, ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయము. సో ఇప్పుడు మనం దీని గురించి ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి నేను ఈ ఆర్టికల్ అయితే కట్ చేయడం జరిగింది. సో అదేంటో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ మానవ వనరుల నిర్మాణంలో విద్య అత్యంత కీలకమైనది. అంతే కదా, మనకు కావాల్సిన వనరుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అభ్యసించే పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఉపయోగపడతాయి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో విద్యార్థి రంగంలో పోటీతత్వం పెరిగింది, విద్య స్వరూపం మారిపోయింది. నేడు చదువుకు గీటురాయిగా పరీక్షలు, మార్కులు, ర్యాంకులే ఎక్కువగా సంస్కృతిగా కొనసాగుతున్నాయి. అంటే అవే మెయిన్ అని. దీంతో విద్యార్థులు సంగీతం, కళలు, పాటలు లాంటి ఇతర ఆసక్తికరమైన అన్ని విషయాల్ని పక్కన పడేసి ఓన్లీ ర్యాంకుల కోసం, మార్కుల కోసం పోటీ పడుతున్నారు. ఫలితంగా వారు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ టైంలో ఇటీవల పాఠశాల విద్యలో పాఠ్యాంశాలు, పరీక్షలు, ముగింపు ప్రక్రియలో చేంజెస్ తీసుకురావడంలో జాతీయ పాఠ్య ప్రణాళిక విధి విధానాల్లో అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF ఓకేనా 2020 కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. అంటే ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది కదా కొత్తది. సో అందులో వీటన్నిటికీ చెక్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు. నూతన పాఠ్య ప్రణాళిక విధి విధానాలు అనుగుణంగా విషయ నిపుణుల సారథ్యంలో NCERT పాఠ్యాంశాల్లో తగిన మార్పులు చేసి 2020 డిసెంబర్ నాటికి మధ్యంతర నివేదిక సమర్పిస్తారు. కొత్త NCF అంటే ఈ కరికులం ఏదైతే ఉందో ఆ కరికులం వచ్చే ఏడాది మార్చి కల్లా సిద్ధంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత NCF మార్గదర్శకాలకు అనుగుణంగానే కొత్త పాఠ్య పుస్తకాలు ఆయా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండళ్లకు రూపొందిస్తాయి. సో సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధాన సిఫార్సులతో పాఠ్య ప్రణాళిక విధి విధానాలను ఎప్పటికప్పుడు సవరించడం ఆనవాయితీ, తెలుసు కదా. నేటి కరోనా సంక్షోభంలో పలు సంవత్సరాలు అనంతరం ఈ కసరత్తు అనేది ప్రారంభించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే దేశీయ విద్యా లక్ష్యాలు, గమ్యాలను అనుగుణంగా పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళికలు ఉండాలి. ఇవి సమర్థ బోధన, అభ్యాస ప్రక్రియలను, పాఠశాల నిర్వహణకు పునాది వంటివి. పాఠ్య ప్రణాళిక విద్యార్థులు నేర్చుకోవాల్సిన, సాధించాల్సిన అంశాలను సూచిస్తుంది. పాఠ్య పుస్తకాల రూపకల్పన, బోధన పద్ధతులపై మార్గనిర్దేశం చేస్తుంది. నేటి పోటీ ప్రపంచంలో పాఠ్య ప్రణాళిక అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. అది ముఖ్యంగా సృజనాత్మకత, అంటే కొత్తగా ఆలోచించే ఆలోచన లేదు, పరిశీలన జ్ఞానం అస్సలు లేదు, శాస్త్రీయత అంటే ఏదైనా కనిపెట్టాలి సైంటిఫిక్గా అనేది అస్సలు లేదు. సో ప్రశ్నించే తత్వం అస్సలు లేదు. ఇది నేను చాలాసార్లు గమనించాను. సో ఇది 90s నుండే తగ్గిపోయింది. లైక్ 2000 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 20th సెంచరీ అప్పటి నుండే ప్రశ్నించడం అనేది తగ్గిపోవడం జరుగుతూ వచ్చింది. సో అంతేకాకుండా సమగ్ర మూల్యాంకన వ్యవస్థ
బోధన పద్ధతులు, సాంకేతికత వంటి సమస్యలు విద్యా నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అంటే సమగ్ర మూల్యాంకన వ్యవస్థ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడేమో ఎగ్జామ్ సరిగా రాయలేదు, కనీసం వాడు చదవలేదు సరిగా, ఏదో ఎగ్జామ్లో వెళ్ళాడు మూకీగా ఏదో రాశాడు, ఎంత చదివి బాగా రాసినాడు మార్కులేమో 29 వస్తే, ఏం చదవకుండా ఏదో ఆడుతూ పాడుతూ రాసేసిన వాడికి 35 మార్కులు వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి? అదే ఈ మూల్యాంకన వ్యవస్థ సరిగా లేకపోవడం, బోధన పద్ధతులు అంటే పిల్లలకు చెప్పే బోధన, టీచింగ్ పద్ధతులు కూడా వేసి కూడా సరిగా లేవని, సాంకేతికత వంటి సమస్యలు విద్యా నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. విద్యార్థి సంపూర్ణ వికాసానికి దోహదం చేసేలా విద్యా విధానం ఉండాలనే వాదన విద్యావేత్తల నుంచి కొన్నాళ్ళుగా వస్తుండడం వల్ల కేంద్ర మంత్రిమండలి ఇటీవల ఆమోదించిన నూతన విద్యా విధానం ముసాయిదాకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. సో ఎందుకు ఏర్పడిందంటే దీని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో ఎడ్యుకేషన్ పాలసీ అనేసి స్పెషల్ డైరీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను దీని మీద పూర్తిగా ఒక వీడియో చేశాను. అంటే మార్పులు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. సో అది ఎవరైనా చూడకపోతే చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా? సో అది అండ్ ముఖ్యంగా పాఠ్యాంశాల భారం తగ్గింపు, ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన, ఏకీకృత సిలబస్, పరీక్షల్లో మనకి సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం వంటి అనేక మంచి సిఫార్సులు అమలు కోసం పాఠ్య ప్రణాళికతో మార్పులు తీసుకురావాలని విద్యా విధానం చెప్తోంది. కొత్తగా వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ దీనికి అనుగుణంగా పాఠ్య పుస్తకాల భారాన్ని తగ్గించాలనేది మెయిన్ థీము. తప్పించి ఎక్కువగా లైక్ ప్రాక్టికల్ అండ్ నాలెడ్జెస్ టాపిక్స్ని ఎక్కువగా తీసుకొచ్చి వాళ్ళల్లో చైతన్యం నింపాలనేది ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న మెయిన్ థీమ్ అనమాట. సో పెరుగుతున్న పాఠ్యాంశాలు, పరీక్షల్లో ఒత్తిడి మనందరికీ తెలుసు కదా. సో ఇది ఎక్కడ ప్రాబ్లమే కాదు. సో మనకి ఎక్కువగా మీరు ప్రైవేట్ స్కూల్స్ గమనిస్తే పిల్లలు 5th స్టాండర్డ్ పిల్లలు పెద్ద బ్యాగ్ వేసుకొని ఆ బ్యాగులో ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే అసలు మైండ్ బ్లోయింగ్, ఎంత బరువు ఉంటుందో తెలుసా. ఇదే మెయిన్ అక్కడ. సో అక్కడ పిల్లలందరికీ ఏదైనా నేర్చుకున్నారు అంటే ఇప్పుడు వాళ్ళని ఏదైనా కొత్త విషయం అడిగితే మాకు తెలియదు అనే ఒకే ఒక సమాధానం వస్తుంది వాళ్ళ దగ్గర నుండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్గా మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు పుస్తకాలు అనేది ఓన్లీ పరీక్షలు పాస్ చేయడానికి, ర్యాంకులు తెప్పించుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి, కానీ నాలెడ్జ్ని పెంచడానికి కాదు. ఒక చదువుకునే స్టూడెంట్కి కావాల్సింది నాలెడ్జ్, ప్రాక్టికల్ వర్క్. ఇవి ఉన్నప్పుడే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. వాడు సొంతగా ఆలోచించడానికి వాడికి ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. పుస్తకాల్లో ఏముండదు. పుస్తకాల్లో అప్పుడు చదివి కంఠస్థ పెట్టిన సబ్జెక్టు కంఠస్థలాగే ఉంటుంది, కానీ అందులో ప్రాక్టికల్ ఏందో అర్థం కాదు. అంటే ఇప్పుడు ఒక పవర్ సిస్టమ్ తీసుకోండి. ఆ పవర్స్ లేదంటే ఒక మెకానికల్ టాపిక్ తీసుకోండి. ఇప్పుడు స్ట్రెంత్ అనేది ఉంది. సో ఏ స్ట్రెంత్కైనా సరే వెలాసిటీ ఉంటుంది. సో స్ట్రెంత్కి వెలాసిటీ కావాలి అనేది చదువుకుంటే సరిపోదు. అంతే, దేనికైనా సరే ఏ వస్తువుకైనా వెలాసిటీ ఉంటుందన్నమాట. అసలు వెలాసిటీ అంటే ఏంటో తెలుసుకొని దాన్ని ప్రాక్టికల్గా చూసినప్పుడే ఆడికి అసలైన సబ్జెక్ట్. ఒకవేళ వాడు ఏ ఎగ్జామ్లో అడిగినా వెలాసిటీ అంటే ఏంటనేది వాడు ఈజీగా డివైడ్ చేయగలడు. అదేడు తెలియకుండా కంఠస్థ పెట్టేసి ఆ స్ట్రెంత్కి కావాల్సింది వెలాసిటీ ఉంటేనే వస్తువు వదులుతుంది అంటే అయిపోతే అక్కడ పని అవ్వదు. ఇలా అనమాట. సో ఇలాంటిది ఫస్ట్ మారాలి. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా మార్పులు ఏంటంటే మార్పులు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు చేశారు, కొన్ని వాటిని తగ్గించుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. కానీ వాటిని మంచి కరిక్యులం అంటే ఏంటంటే లైక్ డివైడింగ్ అనమాట. సో వీళ్ళకి ఇది ఉండాలి అంటే లైక్ కరిక్యులం అంటే ఏంటంటే సో ఇప్పుడు లైక్ ఇంటర్వాల్ ఉన్నారనుకోండి, ఇంటర్వాల్కి సిలబస్ ఎలా ఉండాలి, ఇది ఉండాలి, వీళ్ళకి ఎంతవరకే ఉండాలి అనేది కరిక్యులం అనమాట. ఆ కరిక్యులమే నిర్ణయిస్తుంది వాళ్ళకి ఎన్ని బుక్స్ ఉండాలి, లేదంటే వాళ్ళ లెసన్స్ ఏంటి, వాళ్ళ సిలబస్ ఏంటి అనేది కరిక్యులం డివైడ్ చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి ఎక్స్టర్నల్గా ల్యాబ్స్ కానీ ఏమి ఉండాలి అవన్నీ కూడా కరిక్యులమే డివైడ్ చేస్తుంది. ఈ కరిక్యులం అనేది ఒక్కో దానికి డిగ్రీకి ఒకలా ఉంటుంది, ఇంటర్కి ఒకలా ఉంటుంది, అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ ఒకలా ఉంటుంది, బీటెక్ ఇంజనీరింగ్ ఒకలా ఉంటుంది, బీఈకి ఒకలా ఉంటుంది, అండ్ పీజీకి ఒకలా ఉంటుంది, ఆపై పిహెచ్డి చదువులకు ఒకలా. ఇలా ఒక కరిక్యులంని తీసుకురావాలన్నమాట. ఆ కరిక్యులంలో వస్తుంది, కానీ ఆ కరిక్యులంలో సమగ్రంగా అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకోవాలి ఆ యొక్క కరిక్యులం అనేది. ఆ కరిక్యులం కూడా ఇప్పుడున్నట్లో ఉంటే వాటికి పెద్దగా మార్పులు లేకుండా ఉంటే దానికి ఏం మార్పు రాదు.
చాలా డిఫరెన్స్ రావాలి కరికులంలో. ఆ కరికులంలో డిఫరెన్స్ వచ్చినప్పుడే సో స్టూడెంట్స్లో మార్పు అనేది మనం చూడవచ్చు. అంతేకాకుండా ఏదో 2-3 మార్పులు చేసేసి కరికులంని ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల అస్సలు ఉపయోగం అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు లైక్ మీరు ఎక్కువగా డిప్లొమాలో చూసుకుంటే డిప్లొమాలో ఎప్పటికప్పుడు కరికులం మారిపోతుంటుంది అనమాట. లైక్ C14 అనవచ్చు, C09 అనవచ్చు, C05, C04 లేదంటే C016 ఇలా చాలా కరికులమ్స్ ఉంటాయి. ఆ కరికులంలో పెద్దగా మార్పులు ఏమి లేవు, కాబట్టి ఒక్క ఎగ్జామ్లో మాత్రమే మార్పులు వచ్చాయి. అలాంటి కరికులమ్స్ రాకూడదు ఎప్పుడు కూడా. నేను చెప్పేది అదే. ఆ కరికులమ్స్ వల్ల అస్సలు యూజ్ ఏమి ఉండదు. సో నేను చెప్పేది అదే, స్టాండర్డ్ కరికులం ఉండాలి విత్ చాలా చేంజెస్ ఉండాలి. ఆ చేంజెస్లో కూడా ఎక్కువగా నాకు తెలిసినంత వరకు బీటెక్ అండ్ ఈ టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఐటీఐ అవ్వచ్చు. కానీ ఐటీఐ అనేది ఎక్కువగా నోట్స్ తక్కువ ఏమి ఇవ్వరు, అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ డిప్లొమాలో థియరీ ఎక్కువ ఉంటుంది, బీటెక్లో కూడా థియరీ ఎక్కువ ఉంటుంది 3rd ఇయర్ వరకు. సో ఇలాంటివన్నీ కూడా నాకు తెలిసినంత వరకు తగ్గించి ఎక్కువగా ప్రాక్టికల్ వర్క్స్ మీద ఇంపాక్ట్ పెట్టి ఆ ల్యాబ్స్ని డెవలప్ చేసే కాలేజెస్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చేలా చూసుకొని ఆ విధంగా డెవలప్ చేయాలి. స్టూడెంట్ అవుట్ అయ్యేటప్పుడు లైక్ ఒక ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ ఇంటర్వ్యూ ఎలా ఉండాలంటే ఎగ్జామ్ కంటే ఇంటర్వ్యూకే ప్రాధాన్యత ఇచ్చేలా. సో స్టూడెంట్ ఈ 4 ఇయర్స్లో ఏం నేర్చుకున్నాడు అలాంటి వాటిపై ఇంటర్వ్యూ చేసే విధంగా వాడి నాలెడ్జ్ని టెస్ట్ చేసి బయటికి పంపించే విధంగా వదిలితే వాడు ఇంకే కంపెనీలోనైనా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అలా స్టూడెంట్ని తీర్చిదిద్దే విధంగా కరికులంని డెవలప్ చేయాలని కోరుకుందాం. ఓకేనా? సో ఇది నేను చెప్పేది. మార్పులు అనేది రావాలి విద్యా విధానంలో. ఇలా బట్టి చదువులు, పుస్తకాలు మోసే చదువులు ఉండకూడదు. సో వీలైనంత వరకు ల్యాబ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అది కంప్యూటర్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ల్యాబ్ అవ్వచ్చు, మెకానికల్ ల్యాబ్ అవ్వచ్చు, సివిల్ ల్యాబ్ అవ్వచ్చు. సో ఏ ల్యాబ్ అయినా సరే కావచ్చు, ఏ ట్రేడ్ ల్యాబ్ అయినా కూడా కావచ్చు. సో ఇంటర్ స్టూడెంట్స్ కూడా స్టార్టింగ్ ల్యాబుల్లో ఏదో ల్యాబ్ అనేది లాస్ట్ ఎగ్జామ్ ల్యాబ్ కండక్ట్ చేయడానికి కావాల్సిన మార్కుల కోసం అన్నట్టు కాకుండా ఆ ల్యాబుల్లో వాళ్ళు నేర్చుకునే యొక్క సామర్థ్యత ఎలా ఉందో, వాళ్ళు దేనికి నేర్చుకుంటున్నారు, దేనికి ఆ ఉపయోగము ఏంటి అనేది వాళ్ళ పరిశోధన ప్రక్రియ అక్కడి నుండి స్టార్ట్ అయ్యే విధంగా, ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ల్యాబులు డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీని డెవలప్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళు అలా తయారు చేయించాలన్నమాట. అలా చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడ పేపర్లో ఏమి ఇచ్చాడు నాకు అనవసరం, బట్ నేను చెప్పేది అదే. మ్యాక్సిమం ఎందులో కూడా ఉన్నది అదే. సో అది కూడా కింద నుండి. సో నేను ఇందాక ఏదైతే 5th క్లాస్ స్టాండర్డ్లో అన్ని బుక్స్ అవసరం లేదు వాడికి, 5th క్లాస్లో అసలు అన్ని బుక్స్ అవసరం లేదు. 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్టులు అంటే ఏముంటాయండి? జీవశాస్త్రం అనేది ఉంటుంది, సో సైన్స్ అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. ఓకేనా? ఇంతకంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇవి ప్రాధాన్యం. ఇవి నేర్చుకుంటూ అట్ ద సేమ్ టైము లైక్ మీరు మ్యాథమెటిక్స్లో ఆ సిలబస్లో, మ్యాథమెటిక్స్ సిలబస్లో ఆ సబ్జెక్ట్లో అంటే 5th క్లాస్ సిలబస్లో మ్యాథమెటిక్స్లో మనం ఒక అభ్యాసం ఉంటుంది, ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్లో సో కొంతవరకు మ్యాథమెటిక్స్లో వాళ్ళకి అసలు కావాల్సింది ఎంతవరకు నేర్పించేసిన తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఏదో విధంగా సబ్జెక్ట్ని తీర్చిదిద్దే విధంగా ఉంటే బాగుంటుంది. తెలుగు కావచ్చు, తెలుగుని ఇప్పుడు తెలుగు పద్యం నేర్చుకున్నాం, ఆ పద్యంని ఇంప్లిమెంట్ చేసే విధంగా, ఆ పద్యాన్ని ఎలా రూపకల్పన చేశారు అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ సైన్స్ అనే సబ్జెక్ట్ వచ్చేటప్పటికి సో మనము ఒక వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు ఎందుకు కదులుతుంది, లేదంటే మన బాడీకి సంబంధించిన పార్ట్స్ ఏవైతుంటాయి ఒక్కొక్క పార్ట్ని లింక్ చేస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం స్టూడెంట్కి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది 5th ఏదో బుక్కుల్లో చెప్పేసి ఇంటర్కి వెళ్ళిన తర్వాత నేర్పిస్తామని ఏదో అలా చూపించేసి వదిలేయడం కాదు. మీరు 5th స్టాండర్డ్ నుండి నేర్పిస్తే వాడు ఆ ఇంటర్ స్టాండర్డ్కి వెళ్ళేటప్పటికి నేర్చుకోగలుగుతాడనమాట. నేను చెప్పేవే అది. ఓకేనా? సో ఎప్పుడు కూడా క్షేత్రస్థాయి అంటే కింద నుండే పైకి రావాలి. కాబట్టి ఈ కింద నుండే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని, ఇంప్లిమెంటేషన్ని పెంచుకుంటూ అండ్ టీచింగ్ స్కిల్స్ని టీచర్స్లో వేరే మార్పులు తీసుకుంటూ అండ్ బోధనా పద్ధతులు లైక్ ఇంకా బోర్డు మీద చెప్తూ ఇవన్నీ కాకుండా లైక్ డిజిటల్ క్లాస్ రూమ్ని తీసుకొచ్చి స్టూడెంట్కి అక్కడ యానిమేటెడ్ ఫోటోగ్రాఫ్స్ని, యానిమేటెడ్ వీడియోస్ని చూపిస్తూ పిల్లలకి ఏ విధంగా జరుగుతుందనేది కళ్ళకు కనబడినట్టు చూపించగలిగితే డెఫినెట్గా వాళ్ళల్లో మార్పు అనేది వస్తుందన్నమాట. నేను చెప్పేది ఆ వేలో. సో ఎప్పుడైతే, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ పాలసీలన్నీ కూడా ఇప్పటివరకు పుస్తకాలు మోయడం తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ లేవు. సో అది గుర్తుపెట్టుకొని రావాలనేది మన ఆలోచన, సో అందరూ ఆలోచన కూడా. సో ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీల మార్పులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనము లైక్ అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా విధానంగా బైక్ లేవిస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదవడానికి అందరూ విదేశాలకే పరిగెడుతున్నారు. ఏం మన ఇండియాలో దొరకవా, లేదంటే నాణ్యత లేదనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో ఎనీవే, అండ్ ఇంకెవరైనా ఏజ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి.
లైక్ డిగ్రీతోనే ఆపకుండా పీజీ అండ్ పీజీ తర్వాత ఇంకా మంచి మంచి కోర్సులు చేయడానికి అయితే ప్రాధాన్యత ఇవ్వండి. సో అందులో కూడా వీలైనంత వరకు మీరు సబ్జెక్టులు పక్కన పెట్టేయండి. సో అంటే నేను ఒకప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళం అంటే లైక్ డిగ్రీ స్టాండర్డ్లో ఆ బుక్స్ ఏవైతే ఉంటాయో మేము తీసుకునే సంబంధిత బ్రాంచ్ ఏదైతే ఉందో బీఏ, బీకామ్, బీఎస్సీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో మేము ఎక్కువగా అందులో ఉండే అంటే ఈ క్యాలిక్యులేటెడ్ అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ కాకుండా ఇంకేమైనా సబ్జెక్ట్స్ మాత్రం మేము ఏం చేసేవాళ్ళం అంటే లైక్ మేము ఎప్పుడు కూడా సార్ ఏదో చెప్తారు వస్తారు లెక్చరర్ చెప్తాడని కూర్చుండే వాళ్ళం కాదు. సో ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కమ్యూనికేట్ అయ్యి ఎలా ఉండేదంటే సో ఒక సబ్జెక్ట్ తీసుకునే వాళ్ళం. ఒక సబ్జెక్ట్లో ఒక లెసన్ తీసుకొని ఒకటికి ఆ లెసన్ పూర్తిగా అప్ చెప్పేసేవాళ్ళం. నెక్స్ట్ అండ్ ఇంకో సబ్జెక్ట్లో అందులో ఒక లెసన్ వేరే వాడికి, అలా అందరూ డివైడ్ చేసుకొని వాళ్ళ ఆ లెసన్స్ చదివి అందులో వాళ్ళకి ఏమర్థమైంది అనేది ఎగ్జాక్ట్గా అందులో ఉండే విధంగా అండ్ ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు మనము ఒక వ్యక్తి గురించి ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటే బాగా గుర్తుండిపోద్ది కదా, ఒక వ్యక్తి గురించి కాదు దేని గురించి అయినా. ఆ విధంగా మేము కమ్యూనికేట్ అయ్యి ఆ సిలబస్లో ఆ యొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క లెసన్ అప్పగించిన వాళ్ళు ఒక్కొక్క టైంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇది ఇలా ఉంటుంది, అసలు దీన్ని పూర్తిగా ఈ లెసన్ అసలు ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, సో ఆ లెసన్లో ఏంది అలాగే డిస్కస్ చేసుకొని మేము జస్ట్ 1 మంత్లోనే మేము లెసన్స్ అన్నీ అవ్వగొట్టేసి ఎగ్జామ్కి రెడీగా ఉండే సిచ్యువేషన్స్కి వచ్చేవాళ్ళం అనమాట. కానీ మాకు మార్క్స్ తక్కువ వచ్చేవి. ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చేవి అంటే మేము రాసిన వే రైట్. మేము వెళ్ళి అడిగేవాళ్ళం లెక్చరర్ని, సార్ ఇది రైటే కదా అని అడిగితే వాళ్ళు మీరు చెప్పింది ఎక్స్ట్రానే నిజం, కానీ మీరు రాసిన దానికి తగ్గట్టుగా కరెక్షన్ చేస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా బుక్లో ఏముందో అదే విధంగా ఉండాలని అడిగేవారు. బుక్లో 2 లైన్లు ఉంటే మేము 4 లైన్లు రాసేవాళ్ళం. అదే మెయిన్ ప్రాబ్లం. అంటే మనకు అర్థమైన రీతిలో అక్కడ మేము రాయకూడదంట. ఇలాంటి పరిస్థితులు ఉండేవి అప్పట్లో. నాకు చాలా చిరాకు వేసేది, బట్ నేను అలాగే రాసేవాడిని ఇంత తక్కువ మార్కులు వచ్చినా. ఎందుకంటే నాకేం అర్థమైందో నేను అదే రాసేవాడిని. అలా రాసినప్పుడే మనకు ప్రాక్టికల్గా అర్థం అవుతుంది, అది తెలుస్తుంది అనమాట. సో దాని ద్వారా నేను అలా రాయడం ద్వారా అలా ఫ్రెండ్స్ డిస్కషన్ ద్వారా నేను చాలా నాలెడ్జ్ని గెయిన్ చేశాను. ఆ విషయం నాకు తెలుసు. అంటే నాకు తెలిసిన సబ్జెక్ట్ పరంగా అనుకుంటున్నాను నేను అంతే. అంటే నేను చెప్తున్నా ఇలా చేస్తేనే మనకు మంచి పురోగతి ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది. సో లైక్ నాకు పాలిటిక్స్ మీద కావచ్చు, ఎకనామిక్స్ మీద కావచ్చు, నాకు కొంతవరకు అవగాహన రావడానికి కారణము నేను అప్పుడు అలా టీచింగ్ నేర్చుకోవడము మా ఫ్రెండ్స్ దగ్గర నుండి, నేను వాళ్ళకి అదేవిధంగా చెప్పడం, వాళ్ళు నేర్చుకోవడం. మేము ఆ గ్రూప్ అందరికీ కూడా మార్క్స్ తక్కువ వచ్చినా బట్ లెక్చరర్లు మాకు మంచి ప్రయారిటీ ఇచ్చేవారు. మీరు చాలా బాగా రాస్తున్నారా, కానీ అలా రాయకండి, వీలైతే మార్చి రాయండి అనేవారు. అస్సలు మేము ఎవ్వరం తగ్గేవాళ్ళం కాదనమాట. ఎందుకు తగ్గాలి, మేము రాస్తుంది రైట్ అయినప్పుడు ఎందుకు తగ్గాలి? అలా అని మేము వాళ్ళతో గొడవ పడితే ఏదో శత్రుత్వంలా ఉంటుందనేసి సరేలే మనకి మార్క్స్ ర్యాంకులు అవసరం లేదు. మేము బయటికి వెళ్తే మనకు కావాల్సిన కనీస స్టాండర్డ్స్ ఇప్పుడు 50% మార్క్స్ ఉంటే ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ క్వాలిఫైడ్ పర్సన్స్ అవుతారంటారు. ఆ మార్క్స్ తెచ్చుకునే విధంగా మేము ప్రిపేర్ అయ్యాం తప్ప మాకు ర్యాంకుల కోసం మేము ప్రిపేర్ అవ్వలేదు. మేము నాలెడ్జ్ కోసం ప్రిపేర్ అయ్యే విధంగా ఉండేవాళ్ళం. సో వీలైనంత వరకు మీ పిల్లలు రాబోయే ఆ తరానికి కూడా మీరు ఈ విధమైన చర్యనే తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. అండ్ ఇంగ్లీష్లో గ్రామర్ అనేది అంటే ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఈ పదాన్ని అడ్డుపెట్టిన ఆ పదాన్ని అడ్డుపెడితే వారు వీడికి తేడా మారిపోతుంది కాబట్టి వాళ్ళు వీరు మారిపోతుంది కాబట్టి కొంచెం అందులో కాకుండా లైక్ వేరే స్టాండర్డ్లో. అండ్ ఇప్పుడు కూడా చాలా చేంజెస్ వచ్చాయి అనుకోండి, కొత్త పదాలను యాడ్ చేసి గ్రామర్ను మార్చి ఈక్వల్ సెంటెన్స్ని తీసుకొస్తున్నారు. సో ఆ విధంగానే పిల్లలకు అర్థమయ్యే విధంగా టీచింగ్ని తీసుకురండి. వాళ్ళకి ఎప్పుడైతే సమగ్ర నాలెడ్జ్ అనేది వస్తుందో దాని మీద అప్పుడే వాళ్ళు ముందుకు ఆలోచిస్తారు. నేను చెప్పేది అది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీలు కూడా అలాగే ఉండాలి. విదేశాల్లో చూసుకుంటే వాళ్ళు చదువుకు కాకుండా ఎక్కువగా వీటికి ప్రాధాన్యత ఇస్తారనమాట, ప్రాజెక్ట్స్, వర్క్స్కి అలాంటికి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.